గడిచిన వారంలో మోడీజీ గారు రాజస్థాన్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయాయి. అంటే మొదటి భాగ ఎలక్షన్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ తమిళనాడు ఇంకా నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయ్యాయి. సో ఎలక్షన్స్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు రాజస్థాన్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజస్థాన్లో ఒక బహిరంగ సభలో మోడీ గారు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ నెగ్గితే, ఇఫ్ కాంగ్రెస్ విన్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్న ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల యొక్క ఆస్తులను తీసుకుని వెళ్ళి ముస్లిమ్స్ యొక్క చేతుల్లో పెడుతుంది. క్రైస్తవులను కూడా మాట్లాడాలి, కానీ ముస్లిమ్స్ ఈజ్ ది ఫస్ట్ టార్గెట్ ఫర్ బీజేపీ నా, తర్వాత క్రైస్తవుల దగ్గరికి వస్తారు. సో ముస్లిమ్స్ చేతిలో పెడుతున్నారు. అదే రీతిగా మీ పిల్లలను, మీ భార్యలను, మరొక మాట ఉపయోగించాడు ఆయన, స్పష్టంగా హిందీలో చెప్పింది ఏంటంటే, మీ యొక్క మంగళసూత్రాలు కూడా ముస్లిమ్స్ యొక్క చేతుల్లో పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఉన్నాడు ఆయన. ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి అయిన మోడీజీ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గితే భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క రిజర్వేషన్స్ అన్ని ముస్లిమ్స్కి వెళ్ళిపోతాయట, ఆస్తులు ముస్లిమ్స్కి వెళ్ళిపోతాయట, బంగారం వెండి ముస్లిమ్స్కి వెళ్ళిపోతుందంట, భార్యలు పిల్లలు ముస్లిమ్స్కి వెళ్ళిపోతారట, మంగళ సూత్రాలు తీసుకొని ముస్లిమ్స్ చేతిలో పెడతారట. ఈ మాట మన యొక్క తెలుగు మీడియా, భారతదేశ మీడియా కవర్ చేయకపోయినా ప్రపంచ మీడియా బాగా కవర్ చేసింది, ఇంటర్నేషనల్ న్యూస్ అంతా. ఎందుకంటే అప్పటికే మోడీజీ గారి యొక్క ఫేమ్, ప్రసిద్ధి ఎలా వెళ్ళి ఉన్నదంటే, ఈ 10 సంవత్సరాల యొక్క పరిపాలనలో ఎవ్రీ కంట్రీ సీయింగ్ మోడీ, ప్రతి దేశము మోడీ గారిని సద్గురువుగా, విశ్వగురువుగా ఆయన పిలుస్తూ ఉన్నది. ఏమంటూ ఉన్నది? విశ్వగురువు, విశ్వగురువు. మోడీజీ ఈజ్ ది గుడ్ టీచర్ ఆర్ ది టీచర్ ఫర్ ఆల్ ది యూనివర్స్. విశ్వానికే గురువు అని ఆయన పిలుస్తూ ఉన్నది. అటువంటి పిలుపుకు ఆయన అర్హుడేనా అనే ప్రశ్న ఈ మాటలు చెప్పగా వచ్చేసింది. జ్ఞానము కలిగిన వాడు, యుద్ధాలు జరుగుతుంటే రెండు దేశంలో దేనికి సపోర్ట్ చేయకుండా ముందు కొనసాగాడు. యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడైనా, యెరూషలేంకి పాలస్తీనాకి యుద్ధం జరిగినప్పుడైనా ఏ కంట్రీకి ప్రాతినిధ్యం వహించకుండా మౌనంగా ఉన్నారు. అక్కడ జ్ఞానాన్ని చూపించారు. అదే రీతిగా అమెరికాతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానాన్ని చూపించారు, చాలా దేశాలతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం చూపించారు. కనుక మోడీజీ గారిని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయిందంటే, ప్రపంచం అంతా ఈయన విశ్వగురువు, ప్రపంచానికి జ్ఞానము నేర్పించే వ్యక్తి. ఈజ్ ద వన్ హూ టీచర్స్ విజ్డమ్ టు ది ఆల్ ది నేషన్స్, ఆల్ ది వరల్డ్ అని చెప్పారు. మరి అటువంటి వ్యక్తి సాత్వికముతో లేని జ్ఞాన మాటలు, మంచి ప్రవర్తనతో లేని జ్ఞాన మాటలు పలకడం వల్ల ఇప్పుడు ఇరుకునబడి ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ మోడీజీ గారి మీద ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ మీడియా ఆరోపణ చేస్తూ ఉన్నది. కేసు కూడా ఫైల్ చేసి ఉన్నారు, కానీ ఇట్స్ బీజేపీ గవర్నమెంట్ కనుక కేసు తీసుకోలేదు. సో జ్ఞానము కలిగిన వారని చెప్పుకుంటున్న వారు వారి జ్ఞానాన్ని సాత్వికముతో నడిపించినప్పుడే అది ఉపయోగకరముగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, జ్ఞానము కలిగిన వారు అని చెప్పుకుంటున్న వారు మంచి ప్రవర్తనతో వారి జ్ఞానాన్ని నడిపించినప్పుడే అది సత్యమైన, నిజమైన, ఉపయోగకరమైన జ్ఞానముగా ఉంటుంది. కనుక జ్ఞానము కలిగిన వారు అని చెప్పుకుంటున్న మనమందరం, మనం నిజముగా జ్ఞానవంతులమైతే మన జ్ఞానాన్ని సాత్వికముతో నడిపిద్దాం, మన జ్ఞానాన్ని మంచి ప్రవర్తనతో నడిపిద్దాం, మన క్రియలను మంచి ప్రవర్తనతో జ్ఞానయుక్తమైన క్రీస్తు మార్గంలో నడిపిద్దాం.